1976. మనం ఈ ఇయర్ ని చాలా సార్లు హిస్టరీ బుక్స్ లో చదువుంటాం. కానీ ఆ ఇయర్ లో పార్లమెంట్ పాస్ చేసిన ఒక లా 50 ఇయర్స్ తర్వాత కూడా ఇండియన్ పాలిటిక్స్ లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అప్పట్లో ఎవరు ఊహించుండరు. ఆ లా పేరు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్, లేదా సింపుల్ గా FCRA. కానీ FCRA ని అర్థం చేసుకోవాలంటే ముందు అప్పటి ఇండియాని అర్థం చేసుకోవాలి. 1970s లో వరల్డ్ కంప్లీట్ గా 2 camps గా డివైడ్ అయిపోయింది. ఒక పక్కన యునైటెడ్ స్టేట్స్, ఇంకో పక్కన సోవియట్ యూనియన్. ఈ రెండు సూపర్ పవర్స్ మధ్య డైరెక్ట్ వార్ జరగలేదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ కోసం జరిగిన కాంపిటీషన్ ప్రపంచాన్ని మొత్తాన్ని టచ్ చేసింది. ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఎక్కడ చూసినా ఐడియాలజీ, డిప్లొమసీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ తో కోల్డ్ వార్ ఇంపాక్ట్ కనిపించింది. వీటి అన్నిటి మధ్యలో ఇండియా ఒక యూనిక్ పొజిషన్ లో ఉంది. అఫీషియల్ గా ఇండియా నాన్ అలైన్ మూవ్మెంట్ లో ఉంది, కానీ రెండు సూపర్ పవర్స్ కి ఇండియా స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. అందుకే ఇండియాలో జరిగే పొలిటికల్ డెవలప్మెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, సివిల్ సొసైటీ గ్రోత్, ఇవన్నీ బయట కంట్రీస్ లో నేచురల్ గా ఇండియా మీద ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. అదే టైంలో వరల్డ్ కి ఒక స్పెసిఫిక్ వెల్ డాక్యుమెంటెడ్ వేకప్ కాల్ వచ్చింది. 1967 లో అమెరికన్ మ్యాగజైన్ ర్యాంపార్ట్స్ ఒక ఇన్వెస్టిగేషన్ ని పబ్లిష్ చేసింది. CIA డెకేడ్స్ పాటు నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ లాంటి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ కి కవర్ ఫౌండేషన్స్ ద్వారా ఫండింగ్ పంపించిందని బయట పెట్టారు. 1975 లో యుఎస్ కాంగ్రెస్ లో జరిగిన చర్చ్ కమిటీ హియరింగ్స్ ఈ ప్యాటర్న్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ కోసం జెన్యూన్ గా కనిపించే చారిటీస్, కల్చరల్ గ్రూప్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫండింగ్ ఇచ్చింది అని డజన్స్ ఆఫ్ డాక్యుమెంటెడ్ కేసెస్ ఉన్నాయి. ప్రతి అలిగేషన్ ప్రూవ్ కాలేదు, ప్రతి ఆర్గనైజేషన్ రాంగ్ అని కూడా కాదు. కానీ వరల్డ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్స్ కి ఒక మెసేజ్ మాత్రం క్లియర్ గా అర్థమైంది: ఫారెన్ మనీ అనేది ఎప్పుడూ న్యూట్రల్ కాదు. ఇండియాలో లీడర్స్ కూడా అదే కన్సర్న్ ని సీరియస్ గా తీసుకున్నారు. బయట నుంచి వస్తున్న మనీ పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్తే, ఎలక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యూజ్ చేస్తే, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తే, లేదా సెన్సిటివ్ ఆర్గనైజేషన్స్ ని ఇండైరెక్ట్ గా అఫెక్ట్ చేస్తే, ఇలాంటి క్వశ్చన్స్ అప్పట్లో పార్లమెంట్ డిస్కషన్స్ లో రిపీటెడ్ గా వినిపించాయి. ఆ బ్యాక్గ్రౌండ్ లోనే 1975 లో ఇండియా ఎమర్జెన్సీని ఫేస్ చేసింది. ఎమర్జెన్సీ గురించి ఇవాళ కూడా చాలా మందిలో డివైడెడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ ఆ పీరియడ్ లో గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ స్టెబిలిటీ, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ లాంటి ఇష్యూస్ మీద చాలా సెన్సిటివ్ గా ఉండేది. అదే ఎన్వైరన్మెంట్ లో 1976 లో FCRA ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లా ఆబ్జెక్టివ్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే, ఇండియాలో ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ని రిసీవ్ చేసుకునే కొన్ని ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ మీద ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్ ని క్రియేట్ చేయడం. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఫారెన్ మనీని కంప్లీట్ గా బ్యాన్ చేయడం వాళ్ళ ఇంటెన్షన్ కాదు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి వెళ్తోంది, ఎలా యూజ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ కి తెలియాలి. అందుకే పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్ క్యాండిడేట్స్, లెజిస్లేచర్స్, జడ్జెస్, గవర్నమెంట్ సర్వెంట్స్, మీడియాలో కొన్ని సెన్సిటివ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఫారెన్ కాంట్రిబ్యూషన్ మీద రెస్ట్రిక్షన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. NGOs, అసోసియేషన్స్ ఫారెన్ ఫండ్స్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేశారు. అప్పటికి ఇది చాలా రీజనబుల్ సేఫ్ గార్డ్ అని చాలా మంది కన్సిడర్ చేశారు.